హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను ఇక్కడ ఖమ్మంలో ఉన్నాను. ఖమ్మం ఎందుకు వచ్చానంటే, మీకు ఆల్రెడీ మేము షూటింగ్ కోసము, సాంగ్ కోసము వేరే దగ్గరికి, అంటే మనకి మోతుగూడెం అని చెప్పేసి మనకి మాదేనమిల్లికి దగ్గరలో బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. అక్కడికైతే యోధా సాంగ్ కోసము వెళ్ళాము. మనకి అయితే మేము ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయామన్నమాట. భద్రాచలం నుంచి మనకి అది 2 hours జర్నీ ఉంటుంది. చాలామందికి ఐడియా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. మేము కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళినాము. చాలా బాగుంది. అక్కడ మనకి స్టే కానీ, లేకపోతే రిసార్ట్స్ కానీ, లేకపోతే లొకేషన్స్ కానీ, చాలా పుష్ప బ్రిడ్జ్ అంటారు, పుష్ప బ్రిడ్జ్, అది కూడా ఉందన్నమాట అక్కడ. అదంతా కూడా మనకి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కడ ఏంటనేది అదంతా కూడా నేను వీడియో తీస్తే అది ఒకసారి. ప్రస్తుతానికి అయితే ఏంటంటే, నేను ఇక్కడ ఖమ్మం రావడానికి కారణం ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత మా అమ్మకి మా నాన్నకి అంటే ఒంట్లో బాగాలేదు. మా అమ్మకి బాగా జలుబు చేసింది, మా నాన్నకి కొంచెం జ్వరం వచ్చి నీరసం అయిపోయింది. ఇద్దరు లేవట్లేదని చెప్పేసి ఇంకా నాకు ఫోన్ చేస్తే ఇంకా నేను ఇటు నుంచి ఇటే వచ్చేసిన. నేను అంటే హాస్పిటల్కి కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఏదైనా టిఫిన్ కానీ, లేదంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చిట్టి నడిపిస్తారనమాట అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు. చిట్టీలు నడిపిస్తారు. ఆ చిట్టీలు కలెక్షన్ తీసుకురావాలి. అంటే దాదాపు అందరూ ఇప్పుడు ఫోన్పేలో లేకపోతే వాటిలోనే పంపిస్తున్నారు. కొంతమంది ఏంటంటే క్యాష్ ఇస్తారు, ఓన్లీ క్యాష్ ఇస్తారు. కొంతమంది డబ్బులు మాత్రం ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలి. ఇంకా నాన్నకేమో ఓపిక లేదు అస్సలకి, నాన్నకి చేతన పట్టదని చెప్పేసి ఇంకా నేను వచ్చేసి ఇంకా నిన్న వచ్చిన ఈ రోజంతా ఇంకా వెళ్ళి అందరి దగ్గర డబ్బులు తీసుకొని బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ బ్యాంక్లో వీళ్ళతో చెక్ మీద సైన్ చేయించుకొని మళ్ళీ క్యాష్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇంక వచ్చేసి అలాగే మేము వచ్చేటప్పుడు మా కార్లో చందు వాళ్ళు, యోధా, మేము వచ్చినాము. ఇంకా చందు కార్లోనేమో కెమెరా డిపార్ట్మెంటు, లేకపోతే ఇంకా అన్నిలు, ఇంకా ఆర్టిస్టు, వీళ్ళందరూ కూడా ఆ కార్లో వచ్చారనమాట. ఇంకా ఆ కార్లో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కెమెరామ్యాను అలా ఎక్విప్మెంటు అవన్నీ కూడా ఆ కార్లో వెళ్ళిపోయినాయి. ఇంకా మేము ఈ కార్లో వెళ్దామని చెప్పేసి ఉన్నాము. ఇంకా అని చెప్పేసి సరిపోము కదా అందరూ ఒక కార్లో అని చెప్పి ఇంకా చందు వాళ్ళు కూడా నాతోనే వచ్చారు. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారన్నమాట. అయితే ఒక షార్ట్ ఫిలిం తీసుకుంటా అని చెప్పేసి చందు ఇంకా ఎట్లాగో ఉంటున్నారు కదా అని చెప్పి షార్ట్ ఫిలిం ప్లాన్ చేసినాడు. వాళ్ళైతే అక్కడ ఉన్నారు. అయితే ఇంకా ఈరోజు అంతా సెట్ చేసుకున్నాను. అంటే ఈరోజు అంతా ఓకే. ఇప్పుడు అమ్మ మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. జ్వరం అయితే ఏం లేదు, జస్ట్ నీరసము. అంటే జలుబు చేస్తే మా అమ్మకి ఒక 10 days దాకా పోదు. ట్యాబ్లెట్స్ ఎన్ని వేసినా ఇంకా అది ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే, ఖమ్మంలో బీభత్సమైన ఎండ, అసలుకి మామూలుగా వేడి కాదు. నిన్న అసలు నైట్ వచ్చిన దగ్గర నుంచి డే అంతా వేడి 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 ఎండ అసలు ఉబ్బ అనిపిస్తుందా. ఈవినింగ్ 5:30 నుంచి చల్లగా గాలి స్టార్ట్ అయ్యి మబ్బు బట్టి ఇప్పుడైతే ఫుల్ వర్షం వస్తుంది. చూసారా, మీకు బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను నేను. ఇంకా మా అమ్మకైతే ఇంకా ఫీవర్ అయితే తగ్గింది. జస్ట్ మళ్ళీ ఇంజక్షన్స్ ఒకటి వేయించుకొని లో ఫీవర్ ఉంది జస్ట్. మా నాన్న అయితే జ్వరం ఎప్పుడో తగ్గింది, 2-3 days అయింది జ్వరం తగ్గి ఆయనకి. కానీ కొంచెం నీరసంగా, అంటే షుగర్ ఉంటుంది కదా, షుగర్ పేషెంట్ కదా, కొంచెం నీరసము అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఇప్పుడు వెళ్దామని చెప్పేసి బయలుదేరదామనేసరికి లగేజ్ కూడా తీసుకొని బయటకు వచ్చేలోపు వర్షం స్టార్ట్ అయింది. కారు కింద ఉంది. సరే కొంచెం తగ్గితే వెళ్దామని చెప్పేసాకేమో. ఇంకోటి ఏంటంటే, ఉమా వాళ్ళేమో దీవెన వాళ్ళకి ఎగ్జామ్స్, ఇంకా దీవెన బాబుకి ఎగ్జామ్స్ వల్ల వాళ్ళు షూటింగ్ కూడా రాలేదు. యాక్చువల్గా నాకు షూటింగ్ వచ్చిన తర్వాత తెలిసింది అమ్మ వాళ్ళకి ఇద్దరికి బాగాలేదని చెప్పేసి ఇంకా నేను ఇటు నుంచి వచ్చేసిన. ఇంకా అన్నీ చూసుకొని ఇప్పుడైతే మంచిగానే ఉన్నారు, పర్లేదు, బాగానే ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతే యాక్చువల్గా హాలిడేస్కి వద్దామని చెప్పి ప్లాన్ అనమాట. కానీ ఇక్కడ ఎండలేమో దంచి కొడుతున్నాయి, బీభత్సమైన వేడి ఉంది. అసలు ఎలా అనుకుంటున్నాము. ఈవినింగ్ అయితే ఇప్పుడైతే వర్షం వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే మైనస్, ఎంత వర్షం వచ్చినంతసేపే బాగుంటుంది, మళ్ళీ వర్షం వచ్చి తగ్గిన తర్వాత ఇంకా అసలు వేడి అయితే బీభత్సంగా వెళ్తుంది. ఇక్కడైతే అదే ఉందన్నమాట. మొత్తానికి అయితే సాంగ్ అయితే చాలా బాగా జరిగింది. మంచి సాంగ్, మీరు తప్పకుండా ప్రణయ మ్యూజిక్లో వస్తుంది, చూడండి. ఎంత మంచి లొకేషన్స్, మంచి షార్ట్స్ అన్నీ బాగున్నాయి. కానీ ఎండ మాత్రం నిజంగా బీభత్సంగా కొట్టింది ఎండ. మాకైతే ఒళ్ళు సొర్రం అనేది. పాపం యోధా ఆ కాస్ట్యూమ్ చేసుకొని, అంత హెవీ కాస్ట్యూమ్స్ అసలు ఎంత హ్యాండిల్ చేసిందో ఏమో. కానీ
మాకే అసలు చిరాకు వచ్చింది ఆ ఎండకి, ఆ వేడికి. కానీ అదంతా కూడా మనకి స్క్రీన్ మీద కనిపించదు, ఆ లొకేషన్స్ అదంతా కూడా. దాని తర్వాత చూసుకుంటే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. కానీ చేసేటప్పుడు ఆ ఎండ వేడి ఉంటుంది చూసారా, అది మనకి వివత్సం అనమాట. కానీ చాలా బాగా జరిగింది. నెక్స్ట్ దీవెన అలాగే అనంత్ సాంగ్ కూడా ఉంది, చేయాలనుకుంటున్నాము. అది ఎక్కడ ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. వాళ్ళకి ఎగ్జామ్స్ వల్ల ఇంకా చేయలేకపోయాం అనమాట. ఇప్పుడు యోధాకి ఎగ్జామ్స్ లేవు, అందుకని చేసినాము. మళ్ళీ నెక్స్ట్ యోధాకు ఉంటుంది, దీవెన వాళ్ళకి అయిపోయినాయి ఇప్పుడు. అదనమాట. ఇంక ఇప్పుడైతే బయలుదేరదామని చెప్పి స్టార్ట్ అయితే ఈ వర్షం అయితే వస్తుంది. ఎలా ఏం చేయాలి అని చూస్తున్నా. కార్లో చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా పెట్టి. ఇదిగోండి మా నాన్న పోతుంటే బయటకు వచ్చిండు, కానీ వర్షం వచ్చిందని ఇక్కడే నిల్చున్నాడు. మా అమ్మాయిని ఇక్కడ కూర్చుంది, పడుకుంది ఇంజక్షన్ వేసుకొచ్చి. ఎందుకు బయటికి ఏమైంది? ఆడ పడుకున్నావు ఒక బయట జల్లు వస్తుంది. మా అమ్మకి నిద్ర పట్టట్లేదు. నిద్రపోతే మొత్తం ఏదున్నా జబ్బున్నా, ఏ జబ్బున్నా పోద్ది, కానీ నిద్ర పట్టదు. అదే పెద్ద జబ్బు. ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా జలుబుకి. మౌంటెక్ చెప్పినావు మౌంటెక్ వేసుకున్నాను, మళ్ళీ వేసుకోకుండా పని చేస్తుంది. ఇక అంతే, జలుబు వెంటనే పోదు. మా నాన్నకేమో ఇప్పుడు ఏం లేదు, కానీ నీరసం తగ్గిపోయింది. ఇప్పుడు నాన్నకి ఇప్పుడు ఏం లేదు కదా, జలుబు దగ్గు జస్ట్ లైట్గా ఒక్క రోజు వచ్చింది. మౌంటెక్ కలిసి కదా నీరసం అయ్యింది అంతే, షుగరు. ఇప్పుడే చపాతీ మా నాన్నకి చపాతీ కావాలన్నాడు. మా అమ్మకి ఇడ్లీ తీసుకొచ్చి. ఫుల్ పడుతుంది మరి, అంత ఎండ కొట్టింది, అంత వేడి ఉంది. మళ్ళీ అదే చెప్పినా నేను వీడియోలో, ఎంత ఫుల్ వర్షం వస్తుందో మళ్ళీ అంత వేడి వస్తుంది. సూర్యుడు బయటకు వస్తూ ఉంటాడు. ఇంకా మరి చల్లగా ఉంటే మంచిగా వాతావరణం బాగుంటే వద్దాం అనుకున్నారు దీవెన వాళ్ళు, కానీ ఈ ఎండకి తీసుకొచ్చి అసలు ఇక 24 గంటలు ఏసీలోనే ఉంటారు, ఇక బయటికి కూడా రాదు. ఈడన్నా వేసింది, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి ఏసీ లేదు, అయినా పోతారు. ఇదనమాట అండి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే అండి, మొత్తానికి అయితే కార్లో ఎక్కేసిన. మా కార్లో ఒక గొడుగు ఉంది, ఇంకా పైన ఒక గొడుగు తీసుకొని వచ్చి మళ్ళీ ఆ గొడుగు తీసుకొని వెళ్ళి లగేజ్ తీసుకొని వచ్చేసిన. ఇంకా అంటే నేను ఎందుకు వెళ్తున్నానంటే మళ్ళీ నాకు రేపు అంటే ఒక పని ఉంది, అది వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. అదొక టైపు కొట్టుకొని ఇంకా ఉమా వాళ్ళని కూడా తీసుకొని పిల్లల్ని తీసుకొని వద్దామని చెప్పి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను. ఇప్పుడు అమ్మ వాళ్ళకైతే బాగానే ఉంది, మంచిగా ఉంది. కలెక్షన్, మెయిన్ కలెక్షను ఆ చిట్టీలు అంటే ఎత్తుకున్న వాళ్ళకి టైంకి ఇవ్వాలి కదా, ఇంకా బయటకు వెళ్ళి తీసుకురావడం ఇబ్బంది అని చెప్పేసి ఇంకా నేను వచ్చి అంతా సెట్ చేసి వెళ్తున్నాను. అమ్మ వాళ్ళకైతే ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఉమా వాళ్ళని తీసుకొని వస్తాను అనమాట. పిల్లల్ని ఉమా వాళ్ళని తీసుకొని వస్తే కొంచెం వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది. నేను రమ్మని చెప్పా, అమ్మని నాన్ని ఇద్దరు రావచ్చు కదా అంటే, ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఏడొస్తాం, ఇప్పుడు రాము, మొన్న వచ్చాక ఇప్పుడు రాములే, మీరే వస్తారు కదా ఎట్లాగో, మళ్ళీ ఇప్పుడు మేము అక్కడికి ఎందుకు అని అన్నారనమాట. ఇంకా అందులో కూడా అక్కడికి వస్తే కూడా ఏమవుతుందంటే ఎక్కడికి తిరగడానికి లేదు, ప్లేస్ లేదు. అక్కడే కూర్చోవడము పడుకోవడం కూడా అవుతుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడైతే కొంచెం స్పేస్ ఉంటుంది కదా, వెనక్కి ముందుకు అటు ఇటు కొంచెం గాలి, బయట గాలి. ఇప్పుడు వర్షం వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అక్కడే మనకి వర్షం వచ్చినా ఏది వచ్చినా ఏం కనిపించదు అనమాట. ఇంకా తెలుసు కదా ఇక హైదరాబాద్ అంటే అట్లా ఉంటుంది మా ఇల్లు మరి. ఓకే, ఇప్పుడైతే నేను చంద్రబాబు ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళేసి ఇంకా అక్కడ డిన్నర్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాము. వర్షం అయితే బీభత్సంగానే వస్తుంది, చూడాలి. కొంచెం చిన్నగా వస్తే వెళ్ళిపోతాము, నో ప్రాబ్లం. ఓకేనా, మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అదిగోండి, ఫుల్ వర్షం వస్తూ ఉంది. మా నాన్న ఏం చేసింది, మొత్తం టీగా పెట్టాను అనమాట.
ఇదేంటి సన్నజాజి, ఇదిగోండి సన్నజాజి కింది నుంచి తీసుకున్నాడు అనమాట. చిన్నగా ఉండే అప్పుడు బాగా అయింది ఇప్పుడు అసలుకి. బాబాయ్యో పూలు కూడా వస్తున్నాయి ఇక్కడ చేతికి అందుతున్నాయి. ఇంకా అక్కడేమో నా కారు అక్కడే ఉంది. వర్షం ఏమో పెద్ద పెద్ద చినుకులు వస్తున్నాయి. ఓకే అండి, నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు, తినలేదు, ఇంకా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఈరోజు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేసిండు. చెప్పే కదా మీకు ఒక షూటింగ్ ఉందని. ఇప్పుడైతే ఎడిటింగ్ అయిపోతుంది, వచ్చేస్తారు చూడండి. గోదమ్మ సాంగ్ అయితే చాలా బాగా జరిగింది, మస్తు జరిగింది. చిన్న ప్రోమో కూడా చూసినాం మేము, చాలా బాగా వచ్చింది. ఆనంద్ తట్టుకోలేకపోతుంది అక్కడైతే, ఉండలే అసలు షూటింగ్లో. నేను రాను బాబు లగెత్తరు ఉరికింది. ఇక ఇంకెళ్దాం. కెమెరామ్యాన్కి ఆయన బెదిరిస్తారు ఏంటి అసలు వీళ్ళు? మీరే ఆయన తీసుకొని వచ్చారు షూటింగ్ చేద్దామని. ఇక చాలే కెమెరామ్యాన్ చాలే అంటారు. మా సొంత మా అమ్మాయి చేయదు ఇప్పుడు, ఎండగొడుతుంది. ఈమె మా అక్క చేయదు, ఎండగొడుతుంది. కానీ చాలా బాగా జరిగింది. మంచి మంచి లొకేషన్ సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ వెదర్ అంటే మన అంతే. ఓకే, ఇప్పుడైతే మేము ఇంకా తినేసి స్టార్ట్ అవుతామండి. సుంత ఉండడం వల్ల వీళ్ళ ఇల్లు బాగుంది ఇక్కడ. అసలు సుంత లేకపోతే అసలు వీళ్ళింటికి రాబోదు కూడా రాదు. ఇక్కడైతే ఎక్కడ రాబోద్ది కాదనుకో. ఓకే అండి, అన్నపూర్ణమ్మ మన YDTV ట్రైనింగ్లలో మరి మీదికి రాకండి అంటే మొహం మరి దగ్గర అవుతుంది, బాగోదు. మన YDTV ట్రైనింగ్లో అన్నపూర్ణమ్మ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా క్యారెక్టర్లు చేశారు. అలాగే నాటకాలు అంటే ఇప్పుడు మనకి ఓల్డ్ అప్పట్లో నాటకాలు వేసేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కాదు ఎల్లుండి ఎన్ని పేజీలమ్మా మీరు నేర్చుకున్న డైలాగులు? అదే ఎన్ని పేజీలు, ఎన్ని పేపర్లు? ఇదే చెప్పేదిగా నైట్. అంటే కంటిన్యూగా ఉంది కదా అన్ని పేజీలు డైలాగ్, అందరికి అర్థం కావాలి కదా. మాకు ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ అంటే మాకు తెలియదు కదా. 4 పేపర్స్ కంటిన్యూగా ఉంటాయంట. అసలు గుర్తుపెట్టుకోవడమే చాలా గ్రేట్. అసలు పాట పాడతారా? పాడండి. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. రామచిలకల పలుకులై జంటగెగిరే గువ్వలై, రామచిలకల పలుకులై జంటగెగిరే గువ్వలై, బోయవాని వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై, బోయవాని వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా, కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము మతము లేని లేవని సమత కోసం సాగినప్పుడు, కులము మతము లేని లేవని సమత కోసం సాగినప్పుడు. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా,
నీడనిచ్చే తోడురా. ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై, ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై, గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే, గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. చేయి చేయి కలపరా చెలిమి చేయా కదలరా, చేయి చేయి కలపరా చెలిమి చేయా కదలరా, గుండె గుండెను రాసుకొని దండుగాను సాగరా, గుండె గుండెను రాసుకొని దండుగాను సాగరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. సూపర్ 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 అమ్మా, సూపర్. ఎరగదీసేది. ఎస్, మీరైతే ఆల్రెడీ చూసే ఉంటారు మన వైరీటీవీ ట్రైనింగ్లో. ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా ఏముంటుంది అనమాట, అమ్మ క్యారెక్టర్ అంటే అన్నపూర్ణమ్మ, అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.